హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు సిద్దిపేట జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అయితే తన పొలంలో ఆల్రెడీ 2 నుంచి 3 బోర్లు వేసి నష్టపోవడం జరిగింది. ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా రైతు మన ఆన్లైన్ పద్ధతి ద్వారా ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి పాయింట్ అనేది క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది. అయితే మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది. ఈ బోర్ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. ముఖ్యంగా రైతులు బోర్లు వేసే ముందల్లా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా తాము పెట్టించుకున్న అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి. ఆ పొలం మొత్తంలో ఒక 3 నుంచి 4 పాయింట్లు దొరికే అవకాశం ఉంటుందండి. ఆ 3-4 పాయింట్లో దాంట్లో 1 నుంచి 2 పాయింట్లు మాత్రమే వాటర్ రానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనం కరెక్ట్ లోతులు తెలుసుకోవడం ద్వారా ఎంత లోతు వెళ్ళాలి, ఎంతెంత లోతుల గ్యాపులు వస్తాయి, మనకు ఎంత వాటర్ రానికి అవకాశం ఉంది, మీరు పెట్టించుకున్న పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏది అనేది రైతుకు ప్రతి పాయింట్ క్రాస్ చెకింగ్ చేసి పూర్తి వివరాలతో మీరు పెట్టించుకున్న 3-4 పాయింట్లలో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏది అనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి. 350 కొట్టించిన అన్న. వాటర్ ఎన్ని ఫీట్లు స్టార్ట్ అయినాయి? వాటర్ 210 నుంచి 230 మధ్యలో మీరు అన్నారు, అక్కడనే వచ్చినాయి వాటర్. మధ్యలో వచ్చినాయి కానీ కొన్ని గ్యాప్ అవి పుట్టి లేయర్స్ వచ్చినాయి. 300లో పెరిగింది ఏమన్నా? 2-3 గ్యాప్లు వచ్చినాయి. ఇంచున్నర వస్తుందని అంటుంది. ఇంచున్నర వరకు వచ్చిందా? నువ్వు అన్నావు కదా, ఇంకా డెప్త్ కొడితే 2 ఇంచు రోజుకి వస్తుంది అన్నావు కదా నువ్వు. ఎంత లోతు అంత డెప్త్ లోతు వెళ్ళలే కదా? 350 కొట్టినా. నువ్వు 330 దాకా ఒకటి ఉంటుంది అని చెప్పి నువ్వు 350 కొట్టినా. దానికి కూడా ఇంకా లోతు వెళ్ళలే కదా? ఇక వెళ్ళలేదన్న. ఇక అంతకు డెప్త్ వెళ్తే మళ్ళీ మనకు మోటార్లు ఇవి అవి అంత పెద్ద ఇబ్బంది అవుతుంది. సరిపోతాయి మరి అవి ఇచ్చినారా? సరిపోతాయి అన్న, మనకు 1.5 ఎకరే ఉంది. సరిపోతే వాడుకోండి కదా. ఓకే అన్న.